మొన్న ఢిల్లీ నేడు బెంగళూరు ఢీకొట్టిన తర్వాత వాహనాన్ని ఆపకుండా బాధితులను ఈడ్చుకుంటూ వెళ్లిపోవడం కామన్ గా మారింది. బెంగళూరులో ఓ మహిళ వ్యక్తిని ఢీకొట్టి బానెట్ పై ఉండగానే కిలోమీటర్ పాటు అలాగే వెళ్లిపోయింది. పోలీసులు నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఢిల్లీలో ఓ మహిళను ఈడ్చుకెళ్లిన ఘటనను మరువకముందే అలాంటి తరహా సంఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన ప్రియాంక అనే మహిళ జ్ఞాన భారతి నగర్ రోడ్డులో దర్శన్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోతున్న ప్రియాంకను ఆపేందుకు దర్శన్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. కోపంతో ఆమె ఆగకుండా దర్శన్ పైకి కారుతో దూసుకెళ్లింది. దీంతో అతడు కారు బ్యానెట్ పై పడిపోయాడు. ఓవైపు అతడు వేలాడుతున్నా పట్టించుకోకుండా దాదాపు కిలోమీటర్ మేర కారు ఆపకుండా వెళ్లిపోయింది. ప్రమాదం నుంచి బయటపడిన దర్శన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రియాంక కూడా తన కారును ఢీకొట్టాడంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధమున్న మరో 3 నిందితులు యశ్వంత్, సుజన్, వినయ్ల కోసం గాలిస్తున్నారు. ప్రియాంకపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.